మిత్రులందరికీ నమస్కారం. ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి వివిధ పరీక్ష పోటీలకు యూజ్ అయ్యేలాగా ప్రశ్నలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు అన్నీ కూడా చాలా బెనిఫిట్ అవుతాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్‌ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక మెంబర్‌షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరు. చాలా మినిమం ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సిరీస్‌లో భాగంగా భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు అంటే మదర్ తెరిస్సా. నెక్స్ట్ ప్రశ్న చూడండి, జ్ఞానపీఠ అవార్డు ఏ రంగంలో ఇవ్వబడుతుంది అంటే సాహిత్యం రంగానికి అయితే జ్ఞానపీఠ అవార్డులు ఇస్తారు. అలాగే అర్జున అవార్డు ఏ రంగానికి చెందినది అంటే క్రీడల రంగానికి చెందినదండి. నెక్స్ట్ ప్రశ్న నుండి 2023లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినది ఎవరు అంటే వైజయంతిమాల గారండి. మళ్ళీ అంతకుముందు పొందినది రజనీకాంత్ గారికి అయితే ఇవ్వడం జరిగింది 2021లో. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే రామన్ ఎఫెక్ట్కు సంబంధించి నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్. ఇతనికి కూడా భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, బుకర్ పురస్కారం ఏ రంగానికి చెందినది అంటే ఇక్కడ సాహిత్య రంగానికి చెందినదండి. ఈ మధ్యనే 2025 బుకర్ పురస్కారం ఎవరు అందుకున్నారో కింద కామెంట్ చేయగలరు. అలాగే నెక్స్ట్ ప్రశ్న చూడండి, 2024లో ప్రపంచ క్రీడా వ్యక్తిత్వంగా ఎంపికైన వ్యక్తి ఎవరు అంటే లియోనల్ మెస్సీ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, భారతరత్న అందుకున్న క్రీడాకారుడు ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. ఈయనకి 2014లో ఇవ్వడం జరిగిందండి. భారత రాజ్యాంగాన్ని రచించడంలో ముఖ్య పాత్ర పోషించినది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఈయనని రాజ్యాంగ నిర్మాత అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో 42వ సవరణతో ఎన్ని పదాలు ప్రారంభికంలో జోడించబడ్డాయి అంటే 3 అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి సెక్యులర్, అలాగే ఇంటిగ్రిటీ, అలాగే సోషలిస్టు ఈ 3 పదాలు చేర్చడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మౌలిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి అంటే 3వ భాగంలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 35 వరకు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ఆదేశ సూత్రాలు ఏదైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి అంటే 4వ భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న, భారత రాజ్యాంగం యొక్క గరిష్ట అధికారులుగా ఎవరు పరిగణించబడతారు అంటే రాష్ట్రపతి అండి. ఎలా అంటే మరి మొత్తం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా రాష్ట్రపతి గారు ఉంటారు కదా. సో అలాగా ఇక్కడ క్వశ్చన్ ఎలాగైనా ట్రిక్గా కూడా అడగొచ్చు కాబట్టి మీరు దేనికైనా కూడా ఎలాగైనా అటెంప్ట్ చేసేటట్టు ఉంటుంది. అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి అప్పుడే, ఎందుకంటే చాలామంది పోటీ పడుతుంటారు కాబట్టి అందులోంచి మరి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడే తట్టుకునే శక్తి ఎంతమందికి ఉంటారో వాళ్ళు మరి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది, అలాగే మీ యొక్క సజెషన్స్, సలహాలు, సూచనలు ఇచ్చినట్లయితే కనుక ఆ విధంగా ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏ టాపిక్స్ మీద చేయాలనుకున్నట్లయితే ఆ టాపిక్స్ కింద కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి టాపిక్స్తో ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇక్కడ భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణకు సంబంధించిన మరి విధానాన్ని ఎక్కడ పేర్కొన్నారు అంటే ఆర్టికల్ 368 అండి. 368లో దాని ప్రకారం ఏం చేస్తారంటే భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ కమిటీకి సంబంధించినటువంటి కూడా చూస్తారు. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి, విటమిన్ డి లోపం పిల్లలలో ఏ వ్యాధికి కారణమవుతుంది అంటే రికెట్స్ అండి. రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. విటమిన్ B1కు మరొక పేరు ఏమిటి అంటే థయామిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, విటమిన్ కే శరీరానికి ఏ విధంగా సహాయపడుతుంది అంటే రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుందండి. మరి స్కర్వీ, ఇక్కడ స్కార్వీ అని పడింది, స్కర్వీ అని ఉండాలి. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే విటమిన్ సి లోపం వల్ల అయితే వస్తుంది. ఇలాంటివి కూడా మనం చూసుకోవాల్సిన ఇది ఉంటుందండి. సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా, జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇలా కూడా అడుగుతుంటారు కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి, మరి రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే విటమిన్ ఏ అండి. విటమిన్ ఏ లోపం వల్ల అయితే ఈ రేచీకటి అనేటువంటిది వస్తుందండి. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక విటమిన్ నియాసిన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది అంటే
పేలిగ్రా అనేటువంటి వ్యాధి అనేటువంటిది వస్తుందండి. ఆ సమస్య అనేటువంటిది. నెక్స్ట్ ప్రశ్న, ఏ విటమిన్ తల్లిపాలలో ఎక్కువగా ఉంటుంది? అంటే విటమిన్ కే అనేటువంటిది తల్లిపాలలో ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ ప్రశ్న, విటమిన్ బి12 వల్ల ఏ వ్యాధి వస్తుంది? అంటే ఎనీమియా అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసినట్టే ఉంటాయి. కాకపోతే మనకి ఈ రషప్ లాగా అంటే బ్రష్ అప్ లాగా మనం చూసుకున్నట్లయితే గనక మరి ఎగ్జామ్‌లో ఇట్లాంటి క్వెషన్‌లని మనం ఫేస్ చేసి ఈజీగా మనం సునాయాసంగా మంచి మార్కులు సాధించే ప్రయత్నం అయితే చేయొచ్చండి. సో, ఇవన్నీ కూడా అన్ని పోటీ పరీక్ష ప్రత్యేకంగా అయితే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఒక రీము అనగా 20 దస్తాలు అండి. ఒక దస్తా అనగా ఎన్నో మీరు కింద కామెంట్ చేయండి. ఇంతకుముందు నేను వీడియో సిరీస్‌లో భాగంగా క్వెషన్ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 100 కేజీలు దీనితో సమానం అంటే 1 క్వింటం అండి. నెక్స్ట్ ప్రశ్న, బౌద్ధ మతానికి ఇక్కడ మొత్తానికి అని పడింది. బౌద్ధ మతానికి చెందిన పవిత్ర గ్రంథం ఏది? అంటే గనక త్రిపీటకములు అనేటువంటిది పవిత్ర గ్రంథం అండి వాళ్ళకి. సో, ఇలాగ మనం ఈరోజు 550 ప్రశ్నల వరకైతే చేరుకున్నాం. ఈ సిరీస్‌లో భాగంగా మీ యొక్క సపోర్ట్ కూడా అందిస్తారని చెప్పేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటూ, మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక నెక్స్ట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.